తమ కాంగ్రెస్ మంత్రులతో మాట్లాడి సిద్దిపేట అభివృద్ధికి నిధులు తీసుకురాకుండా సిద్దిపేట కాంగ్రెస్ కౌన్సిలర్లు తాము సొంత నిధులు సమకూర్చుకునే పనిలో పడ్డారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కెమ్మెసారం ప్రవీణ్, ఎడ్ల అరవింద్ రెడ్డి, సద్ది నాగరాజ్ రెడ్డిలు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన కౌన్సిలర్లు సోయి తప్పి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాట్లాడారు. సిద్దిపేట పట్టణంలో ఉన్న గణపతి కుంటను సుందరీకరణ చేసి అభివృద్ధి చేయాల్సింది పోయి కుంటలోని మట్టిని వార్డు కౌన్సిలర్ శ్రీదేవి బుచ్చిరెడ్డి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గతంలో ఇదే గణపతి కుంటను తన అనుచరులతో గుడిసెలు వేయించి కబ్జా చేయించాలని చూసినప్పుడు బీఆర్ఎస్ కౌన్సిలర్లు అడ్డుకున్నారని గుర్తు చేశారు. అలాగే మరో కౌన్సిలర్ భర్త అయిన సాకి ఆనంద్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన గెలిచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్లి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం మానుకొని సిద్దిపేట అభివృద్ధికి కాంగ్రెస్ కౌన్సిలర్లు నిధులు తేవాలన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు సుందర్, మల్లికార్జున్, నాయకులు తిరుమల రెడ్డి, అరవింద్, సాయి ప్రేమ్, మల్లారెడ్డి పాల్గొన్నారు. 7వ వార్డు సిద్దిపేటలో గణపతి కుంట అనేది చాలా ఏళ్ల నుంచి అది ఒక చెరువు. గణపతి కుంట అనేది అది దాదాపుగా 8 ఎకరాల చిల్లర 8 నుంచి 9 ఎకరాల మధ్యలో దాని విస్తీర్ణం ఉంటుంది. గతంలో అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ముత్యాల శ్రీదేవి బుచ్చిరెడ్డి గారు అక్కడ ఒక 4-5 డబ్బులు తీసుకొని అక్కడ చిన్న చిన్న రూములు ఏర్పాటు చేస్తే మా కౌన్సిల్లో కౌన్సిలర్లు అందరం కలిసి చైర్మన్ గారి అధ్యక్షతన రూములు తీసివేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఆ రూమ్ల దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ చిన్న దాదాపుగా 1 ఎకరం వరకు ఆయన కబ్జా చేయడం జరిగింది. ఇదే ముత్యాల బుచ్చిరెడ్డి అధికార ప్రతినిధి, కాంగ్రెస్ అధికార బుచ్చిరెడ్డి వసూల్ రెడ్డి ఆయన పేరు. ఇప్పుడు వసూళ్ళకి ఎగబడుతుండే, ఇష్టానురీతిగా వసూళ్ళకి ఎగబడి పిల్లి ఎవరు తెలియకుండా పాలు తాగుతుంది అన్నాడు. కానీ పాలు తాగుతూనే ఉన్నాడు. ఆయన ఏమేమి అక్రమాలు చేస్తున్నాడో సిద్దిపేట ప్రజలందరూ కూడా, వార్డు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది ప్రజలకు తెలవాలి. ఎటుపోతుంది సిద్దిపేట అభివృద్ధి అనేది, ఎటుపోతుంది అనేది ప్రజలకు కూడా తెలవాలి. 2 రోజులుగా నిరంతరంగా ఇష్టం ఉన్నట్టు తవ్వుకుంటూ ఒక ట్రిప్పుకు 2000 రూపాయల లెక్కన అమ్ముకుంటూ, మరి ఇందులో ఏమైనా అడిగితే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా అడిగితే మా రేవంత్ రెడ్డి మాకు బావైతాడు ముఖ్యమంత్రి వరుసకు, మా గజ్వెల్ నర్సారెడ్డి అన్న మాకు మామవుతాడు, మా పొన్నం ప్రభాకర్ నాకు గ్లాస్మెంటు, మరి ఏం చేయలేరని చెప్పేసి ఇష్టారీతిగా మాట్లాడుకుంటూ ఆ బుచ్చిరెడ్డి అనే ఆగడాలు ఇవాళ ఇంతకు దిగజారినాయి.